ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ఈ ఎన్నిక ఈ రోజు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తొర్రూరులో 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మరోవైపు తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను పోలీసులు మహబూబాబాద్లో హౌస్ అరెస్ట్ చేశారు. తాను కురవిలో కేసీఆర్ జన్మదిన వేడుకలకు వెళ్లాలని చెప్పినా పోలీసులు అనుమతించడం లేదని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. తొర్రూరులో 16 వార్డులుగాను 9 గెలిచి బీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న అధికారాన్ని చేజెక్కించేందుకు కాంగ్రెస్ తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను మభ్యపెట్టి లాగేసుకునేందుకు నిన్నటి సమావేశాన్ని వాయిదా వేయించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు తొర్రూరు నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ఈ రోజు ఎన్నిక నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవికాంత్? ఇవాళైతే ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే తొర్రూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. 10 నిమిషాల క్రితమే ఈ ఎన్నిక ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. మిగతా జిల్లాల్లో ఏదైతే నిన్న అనేక మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఎక్కడికక్కడ డిపిఆర్ఓల ద్వారా విజువల్స్ ఏవైతే ఉంటాయో లోపల నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చారు. ఇవాళ కూడా జనగామ మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. అక్కడ కూడా లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతుంది. కానీ తొర్రూరు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యారని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. జిల్లా స్థాయి అధికారులతో కూడా విఫలమయ్యారని చెప్పాల్సి ఉంటుంది. లోపలికి మీడియాకు అనుమతి లేదు. బయట నుంచి చూద్దామంటే అసలు లోపల ఏం జరుగుతుంది, అసలు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఏం జరుగుతుందో చూద్దామంటే మీడియాకు లోపలికి అనుమతి లేదు. బయటికి లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇవ్వకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు కూడా తావిస్తున్నటువంటి సందర్భం. ఉదయం నుంచి పోలీస్ పహారాలోనే మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణం అంతా కూడా ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. 2 ఎస్పీలు, ఇటు మహబూబాబాద్ ఎస్పీతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో బందోబస్తు పోలీసులు ఉదయం నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఏవైతే దాదాపు 1 కిలోమీటర్ మేర మున్సిపల్ కార్యాలయానికి, తొర్రూరు మున్సిపల్ కార్యాలయానికి 1 కిలోమీటర్ మేర ఏ షాప్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా అన్ని షాపులను కూడా ఉదయం నుంచే క్లోజ్ చేయించారు. ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి బయటకు వెళ్లినంత కట్టుదిట్టమైనటువంటి ఆంక్షల నడుమ ఇవాళ తొర్రూరు పట్టణం కనిపిస్తుంది. ఇక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక విషయానికి వస్తే మొత్తం 16 వార్డులకు సంబంధించినటువంటి తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో 9 వార్డులను బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలుచుకున్నారు. 7 వార్డులు కాంగ్రెస్ కౌన్సిలర్లు గెలిచినటువంటి పరిస్థితుల్లో 2 ఎక్స్ అఫీషియల్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, మరొకరు ఎంపీ కడియం కావ్య, 2 ఎక్స్ అఫీషియల్ ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే లాటరీ పద్ధతి తప్పని సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ప్రలోభాలకు ఎవరైతే కౌన్సిలర్లను గురి చేసే అవకాశం ఉన్నట్టుగా నిన్నైతే వినిపించింది. లోపల ప్రస్తుతానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి సందర్భం కనిపిస్తుంది. లోపల డిపిఆర్ఓ ఉన్నారు. లోపల జరిగేటువంటి ప్రక్రియకు సంబంధించి మధ్య మధ్యలో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయి స్ట్రీమింగ్ అయితే లేనటువంటి పరిస్థితి. ఇక జనగామ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. జనగామలో పూర్తి స్థాయిలో అక్కడ లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతుంది. మనం చూసినట్టయితే పల్లా రాజేశ్వర రెడ్డి మీదకి ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా వెళ్లే విధంగా మనకైతే విజువల్స్ లో కనిపిస్తున్న తీరు మనం చూస్తా ఉన్నాం. అక్కడ కూడా జనగామ మున్సిపాలిటీ పరిధిలో కూడా హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి. ఏదైతే జనగామ మున్సిపాలిటీ, తొర్రూరు మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి హంగ్ ఏర్పడినటువంటి సందర్భం. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీలో 9 వార్డులు గెలిచి పూర్తిగా ఇక్కడ మెజారిటీ స్థానాలు గెలుపొందినప్పటికీ ఎక్స్ అఫీషియల్ ద్వారా ఎలాగైనా గెలవాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇవాళ 2 పార్టీలకు సంబంధించి కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, 2 పార్టీలకు సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జీలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించినటువంటి పరిస్థితి. అందులో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నియమించిన వారిలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు 'మధుసూదనాచారి', అదేవిధంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే
పెద్ది సుదర్శన్ రెడ్డి, వీరితో పాటు ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్, మరోవైపు రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర, వీళ్ళందరూ వచ్చేటువంటి క్రమంలో ఎక్కడికక్కడ వీరిని అడ్డుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎర్రబెల్లి దయాకర్రావు కాసేపటి క్రితం ఇక్కడే తొర్రూరు ప్రధాన రహదారి మీద ఆయన మరొకసారి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, తన ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మున్సిపల్ యాక్ట్ స్పష్టంగా చెప్తుంది, 2019 మున్సిపల్ యాక్ట్లో క్లియర్గా ఉంది, ఒక ఎంపీ ఎక్కడైనా తను ప్రమాణ స్వీకారం చేసి ఉంటే, ఏదైతే ఇప్పటికే జీడబ్ల్యూఎంసీ పరిధిలో కడియం కావ్య ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు, అక్కడ ఓటర్గా నమోదై ఉన్నారు, కాబట్టి మరొక మున్సిపాలిటీకి వెళ్ళేటువంటి అవకాశం చెప్తా ఉంది. ఎందుకు ఆమెకు తొర్రూరు మున్సిపాలిటీలో ఆమెకు అవకాశం కల్పించాలని ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి తీర్మానం చూస్తాం. ఎర్రబెల్లి దయాకర్రావును కాసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నరసింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటు రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్ర కూడా బీఆర్ఎస్ తొర్రూరు పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి క్రమంలో పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు ఎంపీ రాజ్యసభ సభ్యుడు బద్దిరాజు రవిచంద్రను అదుపులోకి తీసుకొని ఆయనను కూడా ఎనుగుర్తికి తరలించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇక శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచార్యుని మొత్తానికి హన్మకొండ నుంచి తొర్రూరు వైపు రాకుండా ఆయన ఉన్నటువంటి నివాసంలో ఆయన హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మధుసూదనాచార్యకి సంబంధించి మనకు కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సత్యవతి రాథోడ్ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, ఆమెను కూడా అక్కడ హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కాసేపట్లోనే తొర్రూరు మున్సిపాలిటీ, అదేవిధంగా జనగామ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ, స్పష్టత అయితే రానుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.